హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పాపం ప్రతాప్ అనే మూవీ చూసి వస్తున్నాను. దీనిలో హీరో వచ్చేసి తిరువీర్. ఆల్రెడీ మనకి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనే మూవీ ఒకటి ఉంది, ఆ మూవీలో హీరో అనే. అండ్ హీరోయిన్ వచ్చేసి పాయల్ రాధాకృష్ణ, డైరెక్టర్ దుర్గా నరేష్. ఈ సినిమా మొత్తం కామెడీ మీద నడుస్తుంది బాగా. అండ్ హీరోకి ఒక చిన్న సమస్య ఉంటుంది, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనేదే పాయింట్. అండ్ ఆ సమస్య ఎలా అంటే, చుట్టూ ఉండే వాళ్ళకి తెలియనంత వరకు అది పెద్ద సమస్య ఏముంది, ఏంది సమస్య అని ప్రతి ఒక్కళ్ళు డౌట్గా ఉంటారు. వన్స్ ఒకసారి తెలిసిన తర్వాత అందరూ అయ్యో అయ్యో అన్నట్టు జాలి చూపిస్తారు. సో ఈ సినిమా అంతా దాని మీద నడుస్తుంది. అండ్ వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది పెద్ద సమస్య అన్నట్టు కూడా అనిపించచ్చు, కానీ పక్క నుండి అనుభవించే వాళ్ళకి చాలా వరకు ఇది కూడా చాలా పెద్ద సమస్య, మిగతా సమస్యలు ఏం కాదు, తక్కువ ఏం కాదు ఇది అని ఈ సినిమాలో మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. ఇంకా మ్యాక్సిమం ఎక్కువ విలేజ్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. మొత్తం సినిమా అంతా విలేజ్లోనే జరుగుతుంది. సింపుల్గా తీసేసాడు. పెద్ద క్యాస్టింగ్, పెద్ద మనీ అంటే ప్రొడ్యూసర్లకి లాస్ వస్తుంది అనేంత మనీ కూడా పెట్టలేదు. నాకు తెలిసి మూవీ ఒక 5-6 crores అయిపోయి ఉంటుంది ఈజీగా. అండ్ క్యాస్టింగ్ క్రూకి వచ్చేసి మిగతా వాళ్ళు ప్రసాద్ బెహ్రా ఒకడు ఉన్నాడు, మనకి ఆ గుండా ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను, సారీ. ఆయన ఉంటాడు. చాలా మంచి కమెడియన్స్ అందరినీ పెట్టాడు. బాగా వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎప్పుడు అవసరమో ఎప్పుడు రావాలి, దీనికి ఈ టైంకి టైంకి సెంటిమెంటల్గా, ఎమోషనల్ టైంకి ఎమోషనల్గా, అండ్ ఇప్పుడు బీట్ సాంగ్స్కి తగ్గట్టు బీట్గా, అలా ప్రతి దగ్గర ఏ టైంకి ఎక్కడ కావాలో అక్కడ దానికి తగ్గట్టు వచ్చింది. మరీ ఎక్కువ అనే లేదు, మరీ తక్కువ అనే లేదు. కానీ హాల్లో ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి మరీ నవ్వారు. లాస్ట్లో ప్రతి ఒక్కరు కళ్ళల్లో ఏడుపు నేను చూశాను. నేను అందరిని అందుకే గమనించాను. లాస్ట్ మూమెంట్లో ఎమోషనల్ వస్తున్నప్పుడు పక్కన అటు ఇటు తిరిగి చూస్తే చాలామంది ఏడుస్తున్నారు. సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది, కానీ ఇది రీచ్ అవ్వాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది అనేది రీచ్ అవ్వాలి. రీచ్ అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి దాన్ని ఎంజాయ్ చేస్తారు చాలామంది. బట్ ఫస్ట్ డేనే కదా, ఇంక రేపు ఎల్లుండి ఖచ్చితంగా నాకు తెలిసి ఫుల్ షో అంతా హౌస్ఫుల్ అయిపోతుంది. మీరు చూస్తారు కదా, నేను ఈరోజు 100% సీటింగ్ ఉంటే 40% చూసాను దానిలో. బట్ నాకు తెలిసి రేపు ఎల్లుండి ఈ సినిమాకి 100% న్యాయం జరుగుతుంది. 100%కి 100% సీటింగ్ ఫిల్ అవుతుంది. వీళ్ళు ఇంకొకరు ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఓకే, సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకు నచ్చే వాళ్ళు ఎవరైతే నన్ను చూసి లైక్ చేసినా మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. బై బై గైస్.